మహారాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ శ్రేణులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించండి. ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు ఈ విధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ బంధువులను, తమ స్నేహితులను సీట్లను కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. నిజమైన కార్యకర్త ఎవరో వాళ్ళను గుర్తించి వాళ్ళకే సీట్లు కేటాయించాలి. అంతే తప్ప బంధువులు లేదంటే కొడుకు, కూతురు ఇలాంటి వాళ్ళకు కనుక మీరు సీట్లను కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను, భవిష్యత్తులో మీపై చర్యలు సైతం తీసుకుంటాను అనే విధంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే నిజమైన కార్యకర్తను గుర్తించడంలో కమలం పార్టీ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.